మీరందరూ దేవుడితో గొడవ పడే వాళ్ళేనా? అయితే నేను గూడా మీలో ఒకదాన్నే. ఇప్పటి వరకు నేనే తేడాగా ఉన్నానేమో అనుకున్నా. కోపంలో ఏదో ఆయనతో గొడవ పెట్టుకున్నాను గానీ, నెక్స్ట్ శివలింగం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేసరికి కాస్త కోపం తగ్గి ఆలోచనొచ్చింది. అయినా నాదే గదా తప్పు. ఆయనేం చేస్తాడులే ప్రతిదానికి ఆయన్నంటే ఎలాగా అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకున్నా. బాధ మాత్రం పోవట్లేదు. ఫోన్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా వీడియోస్ అయిపోయినా సరే ఛానెల్ అయితే ఏం పోదు. మన మెయిల్ ఐడీ ఉంటే మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు మన ఛానెల్. కాకపోతే అప్పుడు కొత్త కదా మనకు తెలీదు. గుడిలో ఏడవకూడదు అన్న ఒక్క రీజన్ తోటి నేను ఏడుపు ఆపుకున్నాను. కానీ నా మనసులో బాధ శివయ్యకి అర్థమైనట్టుంది. 8దో శివలింగం దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. నా ఫోన్ ఆన్ అయింది. నా ఛానల్ సేఫ్ గా ఉంది. ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా డిలీట్ అవ్వలేదు. అరుణాచల ఈశ్వరుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం నవ్వుతా హ్యాపీగా వెళ్ళాను. ఇదన్నమాట సంగతి. ఇంకా ఇవాళ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లోకి అయితే మిల్క్ ఓట్స్ చేశాను. ఆఫ్టర్ డెలివరీ మాక్సిమం లేడీస్ అందరికి ఉండే ప్రాబ్లమే. ఎక్కువసేపు ఆంతుని కిచెన్ లో నుంచోనే ఉన్నాను అనుకోండి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. కాళ్ళ నొప్పులకి ఈ మిషన్ మంచిగా వర్క్ అవుతుంది. ఒక 10 నిమిషాలు కనుక కాళ్ళు ఇందులో పెట్టామంటే నొప్పులన్నీ పోతాయి. ఇది మేము తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అలా అవుతుంది. ఆన్లైన్ లోనే తీసుకున్నాము. సో ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను చూడండి. కుదిరితే కమ్యూనిటీలో లింక్ కూడా ఇస్తా, కావాలంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.